సడన్‌గా విజయవాడ వెళ్ళాల్సొచ్చింది. ఇంకా వెంటనే అయితే స్టార్ట్ అయిపోయాను. మాకైతే లక్కీగా 2 స్లీపర్ టికెట్స్ అయితే బుక్ అయినాయి బస్‌లో. ఇంకా మంచిగా టికెట్స్ ఎట్లానో దొరికాయి కదా అని చెప్పేసేసి బస్ స్టాండ్‌కైతే వచ్చేసాం. ఇంకా బస్ అయితే 1 అవర్ లేట్‌గా వచ్చింది బస్ స్టాండ్‌కి. ఇంకా బస్ రాంగానే ఎక్కేసాము. ఇంకా ఎక్కిన వెంటనే మా పిల్లలకైతే ఎక్కడలేని ఆనందం. అది మంచిగా ఫ్రీగా ఉంటుంది కదా స్లీపర్ అంటే. ఇంకా మా చిన్నోడు, మా హనీ అయితే తెగ డాన్సులేసేసారు బస్‌లో. ఇంకా నైట్ అంతా వాళ్ళతో కొంచెం కుస్తీలు పడిన తర్వాత ఎప్పుడుకో పడుకున్నారు. ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత కొంసేపు ఆగి చూస్తే మార్నింగ్ అయిపోయింది. ఇంకా ఏముంది విజయవాడ దగ్గరకొచ్చేసింది. ఇంకా మేము వచ్చేది విజయవాడ. ఎందుకు విజయవాడ వస్తున్నామంటే మా అమ్మమ్మకి బాలేదు. ఇంకా ఎందుకో ఏంటో నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో చెప్తాను. ఇంకా ఎంతైనా సరే మనం పుట్టింటికి వస్తున్నామంటే ఎక్కడ లేని ఆనందం వస్తుంది కదా! నేనైతే సూపర్ ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నా. ఇంకా మంచిగా బస్ దిగేసినంక ఇంటి దగ్గరికి వెళ్ళినాము. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మ, అమ్మమ్మ, మా చెల్లి ఇంకా పిల్లల్ని ఆడిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. విష్ యూ ఆల్.